సీతమ్మ గారని మహాతల్లి వచ్చిన వాళ్ళందరికీ ఆవిడే వండి అన్నం పెట్టేది. ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టి 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 వాళ్ళకి అన్నం తినడానికి లేకుండా పోయింది. ఆ దంపతి భర్త గారు అన్నాడు, ఎందుకే ఇంకా అన్నదానం చేస్తావు, మనకి కూడా తినడానికి లేదే, వచ్చి తలుపు కొడితే సిగ్గేస్తోంది, పెట్టడమా మానవు, ఇంత అన్నం పప్పు అయినా పెడతావని. ఏమండి, నేను నిస్వార్థంగా పెట్టినప్పుడు, పెట్టినవాడు తింటున్నప్పుడు శ్రీ మహావిష్ణువే తింటున్నాడని నమ్మి పెట్టాను. ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడండి, వాడే పెడతాడు, పెడతానని పెట్టింది. ఇన్నాళ్ల నుంచి దున్నుతున్న పొలానికే వెళ్లి సీతమ్మ గారి భర్త ఒక రోజు సాయంకాలం గొప్పు తవ్వుతున్నారు. గుణపానికి ఏదో తగిలి కంగుమంది. ఆయన మట్టి తీసి చూశారు, ఓ పెద్ద బిందె కనబడింది. ఆ బిందె మూత తీస్తే దాని నిండా బంగారు నాణేలు. తీసుకొచ్చి ఇంట్లో బంగారు నాణేలు పోసి మళ్లీ ప్రతిరోజు కొన్ని వందల మందికి అన్నదానం చేశారు.